ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులారా మారండి. చిన్నపాటి పొరపాట్లు పెద్ద గ్రహపాట్లకు దారితీస్తున్నాయి. స్లీపర్ బస్సులు ప్రమాదానికి గురయ్యాయంటే తీవ్రత మాటలకి అందుకే అప్రమత్తంగా ఉండండి. నిర్లక్ష్యం వహిస్తే యాక్షన్ చాలా సీరియస్ గా ఉంటుంది అంటోంది ఏపీ ప్రభుత్వం. ఏపీలో ప్రైవేట్ బస్సులపై రవాణా శాఖ కొరడా జడిపిస్తోంది. రోడ్లపై తిరుగుతున్న బస్సుల్లో 10 రోజుల్లోగా తనిఖీలు జరుగుతాయి. స్వయంగా రంగంలోకి దిగి మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. గుంటూరు జిల్లా కాజా టోల్ ప్లాజా దగ్గర మంత్రి తనిఖీలు చేశారు. ప్రమాదాలకి కారణాలు, నివారణపై అధ్యయనం చేస్తున్నట్లుగా మంత్రి చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చించి అవసరమైతే స్లీపర్ బస్సులని రద్దు కూడా చేస్తామంటున్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. 6 monthsలో జరిగిన సంఘటనలన్నీ స్లీపర్లలో జరిగినాయి. ముఖ్యంగా స్లీపర్ బస్సులో ప్రమాదం జరిగినప్పుడు ప్యాసింజర్లు అనేవాళ్ళు ఎలాగా బయటపడాలనే దానివల్ల ఇక్కడ ప్రమాదం యొక్క తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. ఇక్కడ మనము ఈరోజు స్లీపర్ బస్సులో ఉన్నాం. బస్సు యాక్సిడెంట్ అయినప్పుడు సీటింగ్ బస్సులో ప్రమాదం వేరేగా ఉంటుంది, స్లీపర్లో వేరేగా ఉంటుంది. మెయిన్ ప్రమాదం జరిగిన టైమింగ్ కూడా దీంట్లో కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఈ ఘటనలన్నీ రాత్రిపూట జరుగుతాయి. అప్పుడు ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళు గాఢ నిద్రలో ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళు తేరుకుండే లోపలే ఈ అగ్నికి మండిపోవడం, అలాగే ఈ స్లీపర్ బస్సుల్లో ఈ ఫ్లేమబుల్ మెటీరియల్ ఎక్కువగా ఉంటుంది. కుషన్ ఉంటాయి, బెడ్షీట్స్ ఉంటాయి, దీనివల్ల ఎక్కువ జరుగుతూ వస్తాయి. దీని మీద కూడా నిపుణుల కమిటీ క్షుణ్ణంగా పర్యవేక్షిస్తుంది. దానిలో భాగంగానే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏదైతే ఉందో ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా టైంకి తెరుచుకోవాలి. అక్కడ కూడా ఏమన్నా అడ్డం ఉన్నాయా, రాడ్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ చూస్తాను. తప్పకుండా నిపుణుల యొక్క సలహాలు తీసుకొని రేపు రాబోయే కాలంలో ఇలాంటి సంఘటనలు జరిగితే ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో అంతా ఇవి రద్దు చేసేదానికి కూడా కేంద్ర ప్రభుత్వంతో చర్చించేదానికి ఈ రాష్ట్రం నుంచి మేము ముందుకు వెళ్తాం. ఈ రాష్ట్రానికి సంబంధించిన ట్రాన్స్పోర్టర్లే, ఓనర్స్ అంతా మన వాళ్ళే. నాగాల్యాండ్, హిమాచల్ ప్రదేశ్ అక్కడ పోయి రిజిస్ట్రేషన్లు చేసుకొని వచ్చి ట్యాక్స్ అక్కడ కడతా వస్తున్నారు. బస్సులు అంతా ప్లై అవుతూ ఉండేది మన రాష్ట్ర రోడ్ల పైన. వారి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించడం జరిగింది. దానిలో భాగంగానే ఈ ట్యాక్సులను కూడా సులభతరం చేస్తాం. ఆ రాష్ట్రాల కంటే ఇంకా మెండుగా వసతులు కల్పించేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పాం. వాళ్ళు కూడా అంగీకరించడం జరిగింది. వచ్చే 2 నెలల్లోనే 90% బస్సులు ఏవైతే బయట రిజిస్ట్రేషన్లు ఉన్నాయో అవన్నీ ఆంధ్ర రాష్ట్ర పరిధిలోకి తీసుకొని వచ్చి ఆ ట్యాక్స్ కూడా మన రాష్ట్రంలో చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటాం.